ఈరోజు ఉదయం తెల్లవారుజామున కట్టంగూరు మండల పొజిషన్ పరిధిలో ముచ్చాలగూడెం ఫ్లైఓవర్ పై యాక్సిడెంట్ జరిగింది. 4 o'clock తెల్లవారుజామున 4 గంటలకు. ఇంటర్సిటీ స్మార్ట్ బస్ సర్వీసెస్ అని ట్రావెల్స్ సంబంధించిన బస్సు ఇది విజయవాడ నుంచి హైదరాబాద్ పోతూ ముచ్చాలగూడెం ఫ్లైఓవర్ పై అదుపు తప్పి విజయవాడ సైడ్ వెళ్ళే రోడ్ క్రాస్ చేసి డివైడర్ ఢీకొని డివైడర్ దాటి హైదరాబాద్ టు విజయవాడ పోయే రోడ్ పై వచ్చింది. ఈ క్రమంలో అదే రోడ్ పై కోరాడ సైడ్ వెళ్ళిపోతున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టడం జరిగింది. ఇటు యాక్సిడెంట్ లో ఎవరికి ట్రావెల్ బస్ డ్రైవర్ కి కొద్దిగా క్యాజువాలిటీ, కాళ్ళు చేతులు ఇరిగినాయి. మిగతా ప్యాసింజర్ ట్రావెల్ లో 46 మంది ఉండే, 46 మంది కూడా క్షేమంగా ఉన్నారు. అందరినీ హైదరాబాద్ పంపించడం జరిగింది, వేరే బస్సులలో తరలించడం జరిగింది. గాయపడ్డ ట్రావెల్స్ బస్ డ్రైవర్ ని నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించినాం. కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ ఉండే, అంత క్లియర్ చేసినాం. ఎటువంటి హైవేపై ఎటువంటి ట్రాఫిక్ జామ్ ఏం లేదు. ఇప్పుడు క్యాజువాలిటీ ఉన్నారు కదా, బస్సు డ్రైవర్ హాస్పిటల్ ఉన్నాడు. మొత్తం వాళ్ళ ఇరుపక్షాలు బస్సు ట్రావెల్ సంబంధించిన మొత్తం సంబంధించిన పేపర్స్ అన్ని చెక్ చేయడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఒకవేళ ఏదన్నా లేదు అంటే దానికి కేసు చేయడం జరుగుతుంది.